విద్యలు కూటి కొరకే అంటారు, కానీ మేం చేసే కోటి ప్రయత్నాలు నవ్వించడం కోసమే అంటున్నారు మన సద్దాం అండ్ రాజు. మరి ఎలా నవ్విస్తారో చూసి మనం కూడా నవ్వేసుకుందామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. నమస్తే మేడం. నమస్తే సార్. పెళ్లి చూపులు పోయినా పెళ్లి కూతురు నచ్చింది. నచ్చిన వాళ్ళు కట్నం ఇచ్చిర్రు, 2 లక్షలు అన్నారు. ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పిన 1 లక్ష రూపాయలు ఇచ్చిర్రు. కట్నంలో అడ్వాన్స్ తీసుకున్న మొదటి పెళ్లి కొడుకు. సో ఆ 1 లక్ష రూపాయలు పెట్టుకొని షాపింగ్ పోతున్నాం మేడం. ఇక్కడ పక్కన కోటికి పోతున్నాం మేడం. ఏ 100కి 10 100కి 10 100కి 10 100కి 10 అన్నా నమస్తే. నమస్తే నమస్తే. 100కి 10 100కి 10 100కి 10 ఇవ్వన్నా 100 100కి 10 100కి 10. మొదలు పెట్టారా మీరు? మొదలు పెట్టారా? ఏదన్నా 10 రూపాయలు ఇచ్చినావు. 100కి 10 అని చెప్పినా 10 ఇచ్చినా అయిపోయింది. సల్మాన్ భాయ్, అరే ఈడేం చేస్తున్నావునా? ఎంత ఎంతనా? ఇది తక్కువ, 1000 రూపాయలు. నచ్చలే, బాలే. ఇది తీసుకో మరి. అబ్బా విజయ్ శతుపతి అన్నా. నల్లరికియా? నల్లరికే నీ ఎప్పుడు ఇరికే? నా ఇప్పుడు ఇరికే షూటింగ్ పడినా అదొకటి వచ్చానా రావు. ఎంత? ఇది 2000, ఇది 1000 రూపాయలు అన్న. ఇది ఒకటి అన్న. థ్యాంక్ యూ. ఇగో మేడం గురించి ఎంత సార్? ఎంత ఇవ్వండి సార్, మీ ఇష్టం. పొద్దున గిరాక్ ప్లీజ్. ఒక్కసారి 200. ఫీజు కట్టాలి సార్. సరే ఇస్తలే, 2 తీసుకోండి సార్, ఆఫర్ ఉంది. ఎంత? 2500 సార్. సరే ఇగో సార్ థ్యాంక్ యూ సార్. మీ మనసు పెద్దది సార్. అరే బ్యాగ్ ఇరా. అది తీసుకోండి సార్, చిన్నది మేడం కి. రేంద్ర 5000 తీసుకొని 2 బ్యాగులు ఇచ్చిర్రు. ఆ బ్యాగ్ టబ్బు 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 అన్న నడ్డిరితే తప్ప డబ్బులు కదా నాకు ఎగ్జామ్ ఉన్నాయి అన్న డబ్బులు కొడితే నడ్డిరుతుందని డబ్బు గట్టి ఉంటాయా? గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. డబ్బిరా కొట్టినా దమాకుందా నీకు ఇంతనేనా? అరే కాదన్నా 20 అని చెప్పి కదా. అరే గదిరు కదన్నా గిరుతుంది. అరే అన్న దీనికి లబ్బర్ అవన్నీ వేయాలి, ప్లాస్టిక్ ది మొత్తం ఖరాబ్ అయింది. 2000 తీకాక తీను ఫస్ట్ 2000. ఇగో దండ్రా. అనవసరంగా వచ్చిన కోటికి. వచ్చామాలే భయ్, బండి ఇరుగుతుంది చెప్పిరు కది. 500 బా హైలైట్. ఇగో 500 అన్నా. ఇంకో చెప్పే అన్నా, ఇంకో చెప్పు. 1500 అన్నా, 1500 అన్నా. ఇంకోటి కావాలంటే అది 1000 రూపాయలు. అది సరే ఇచ్చేసేయండి. సూపర్. ఇది తీసుకోండి. ఇది చెప్పు. మీరు నడుచుకుంటూ పోతుర్రు. ఎప్పుడన్నా నది వచ్చింది అనుకో, ఏరు వచ్చింది అనుకో, దీని మీద వెళ్ళి ఇట్లా పోవచ్చు. పడవలేక పని చేస్తుంది. సో ఈ చెప్పులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు పెళ్లి అవుతుందా? అవును. నీ పిల్లానికి మస్తు కొడుతుంది, హైలైట్ ఉంటుంది. బాడీ పెయిన్స్ అన్ని పోతాయి. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఇదెంత? అది 5000. చాలా కాస్ట్ అది కొంచెం. అయినా పర్లేదు, ఇచ్చేస్తా. ఇగో అమ్మాయి పోతే పోను మేడం, ఫ్రైడ్ రైస్ అన్న తిందాం. అన్న చెప్పండి ఏం కావాలన్నా? డబల్ ఎగ్ ఆమ్లెట్. కాదు ఇట్లా అన్నం ఇది లేడు. అది ఆయిల్ తెచ్చిన వారా తమ్ముడు? అన్న ఆమ్లెట్ అది వస్తుందిరా నాయన. లేటి తమ్ముడు వస్తుందా? ఇగో ఇప్పుడు పడ్డది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలా? కారం ఎక్కువ వేస్తా, అన్నీ వేస్తా. ప్లేట్ పట్టుకో తమ్ముడు. ప్లేట్ లేదు చేయలే, తీసుకో. అరే అది 5 నెంబర్ టేబుల్ మీటర్ రాపు. అన్నా దీంట్లో దాంట్లో పడ్డది, మర్చిపోయి వేసినట్టు నువ్వు. పిచ్చిలేసింది 60. 2 అయితే మాత్రం ఏదైనా కానీ తిను. పైసలు ఎంత? 600. ఏమన్నా ఫ్రైడ్ రైస్ గింత తక్కువ ఇచ్చినారు, 600 అంటావు. అరే పిచ్చిలేసింది 60 చేసేటప్పుడు కింద పడుతుంది ఎక్కువనే. వాడు తీసుకోపోయింది కదా. తిన్నట్టు వాళ్ళు తీసుకుంటే నీకేమైనా 600 నీకు నొప్పా? అయితే నీకు పెళ్లి కదా తమ్ముడు. మంచి
వచ్చి మసాజ్ తీసుకోతాం జస్ట్ 500 రూపీస్. మంచి అలసిపోయినట్టు షాపింగ్ చేసి. అరే అన్న నమస్తే. అవసరం ఏవో గిరాకు వచ్చింది. కూర్చో 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 జల్దీ కూర్చో అన్న. కనిపిస్తలేమన్నా? అరే మొన్న ఆడికి పోయినా కదా అన్న, ఇడికి మన చార్మినార్ అడిగాను కదా. అవునా? చెప్పులు తక్కువ రేట్లో దొరుకుతాను. అసలు కోటికి వస్తలేవు ఒక మీద కొడుతున్నావు అన్న. చూసుకోట్టు చూసుకోట్టు. మసాజ్ కంగారు పడుతూ 4 రోజులు అయింది. అసలు ఈ దిక్కు వస్తలేవు నువ్వు. అరే నేనెందుకు రా, నన్ను వచ్చినప్పుడు నువ్వు ఉంటలేవు. అరే నారాజు ఉన్నట్టు అందరూ. ఏం సౌండ్ వచ్చింది అది? ఏం సౌండ్ వచ్చింది అది? లేడీస్ చేస్తారు. ఎంత? 500 అంతేనా? అరే తక్కువ అన్నమాతారా. ఇన్నో ఉండు, 2 నిమిషాలు వస్తా. కూర్చో. అరే ఇంకా కాలేదా? అవే మెడల్ పట్టుపట్టంటలే. కూర్చో. ఏమి పోతాం జాగ్రత్త మరి. అరే పోలీసులు వస్తున్నారే, పోలీసులు రా. అన్న పోలీస్ పోలీస్ అన్న పోలీస్. మసాజ్ సెంటర్ లో అమ్మాయితో ఏం చేస్తున్నావు? మా ఆయన సార్. సార్ మా ఆయన సార్ పెళ్లి చేసుకున్నా నేను. నేనే పెళ్లి చేసుకుని. ఏ గొడవ అయిందా అన్నాడు? ఏమైంది సార్? సార్ ఇప్పుడు మసాజ్ సెంటర్ తీసుకొచ్చి నీడే అన్నా ఫైవ్ డ్రెస్ షాప్ ఉండదు అన్నా. ఏ నాటకాలు దొరుకుతున్నా? దొరికినాక నడు నడు తీసుకోరు నడు. సార్. తీసుకోరు నడు. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది? సద్దాం రాజు బాగుంది, చాలా నేచురల్ క్యారెక్టర్స్. కోటీలలో జరుగుతుంటాయా? జరుగుతాయి సార్, ఇంకా ఎక్కువ జరుగుతాయి సార్. చాలా బాగా చేశారు. నాకు ఎంట్రీ బాగుంది, సద్దాంని ఎంట్రీ. గ్లాసెస్ వెళ్ళాలనుకుంటూ వచ్చి అడిగలు పెట్టి భాస్కర్ చాలా నేచురల్ గా చేశారు. రాజు అమాయకుడిగా, బల్వీర్ అందరూ ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్. సదాం ఫైన్ ఆర్టిస్ట్ అండి, మీరు సూపర్బ్ గా చేస్తున్నారు సదాం. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ భాస్కర్ గారు కూడా న్యాచురల్, చాలా న్యాచురల్ గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. బ్యాలెన్స్ 3000 ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. గోవిందరావు గారు ఓ 3000 ఉంటే చూడొచ్చు కదా. మరుసటి రోజు గోవిందరావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి సార్? తర్వాత ఆన్ చేస్తాను అవసరమైనప్పుడు. కాదు 3000 పెట్టి కూర్చున్న తర్వాత ఆన్ చేయడానికా? పక్కింటోడి ఆర్థిక సాయంతో ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి. నేను ఒప్పుకోను. సరే నా 5 లక్షలు నాకు ఇచ్చా. 2 నిమిషాలు ఏందే, 5 నిమిషాలు యాక్ట్ చేస్తుంది మా ఆవిడ. అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె. 2 కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్లం ఒక్కతే ఉన్నది అనుకున్నా, ఇంకోటి కూడా మోపైందా?